ఒక కప్ప ఒక పాము మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు కప్ప పాముకు కప్ప కోత నేర్పించింది. అలాగే పాము కూడా కప్పకు బుసలు కొట్టడం నేర్పించింది. అయితే పాము ప్రతిరోజు నీళ్ళలోకి వెళ్ళి కప్పలా శబ్దం చేసేది. దీంతో తమ మిత్రుడు వచ్చాడు అనుకుని కప్పలు అక్కడికి చేరుకునేవి. దీంతో ఆ పాము ఆ కప్పలను చటుక్కున తినేసేది. అలాగే కప్ప కూడా నీళ్ళల్లోకి వెళ్ళి బుసలు కొట్టగానే పాములు దాని దగ్గరికి వచ్చేవి కావు. ఇలా కప్ప ప్రతిరోజు నిర్భయంగా నిద్రపోయేది. కొన్ని రోజులు గడిచాక అన్ని కప్పలకు పాము చేసే పనుల గురించి తెలిసింది. దీంతో అవి పాము దగ్గరికి వెళ్ళడం మానేశాయి. పాముకి తినడానికి ఏమీ లేకపోవడంతో అది బక్కచిక్కిపోయింది. సహజంగా వేటాడే శక్తి కూడా కోల్పోవడంతో ఆకలి బాధ తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పని చంపి తినేసింది. ఈ కథని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, చెడు స్నేహం ఎప్పుడు చేటు చేస్తుంది.